బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ములుగు జిల్లా వెంకటాపురం మండలం మొర్రివానిగూడెం సమీపంలో ఇసుక లారీల అక్రమ పార్కింగ్ ప్రాణ సంకటంగా మారుతుంది. భద్రాచలం నుండి మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు వెళ్లే ప్రధాన రహదారిపై వందలాది లారీలను నిలపడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారిపై ఇరువైపులా లారీలను పార్కింగ్ చేయడం వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో ఈ లారీలు మృత్యు పాశాలుగా మారుతున్నాయి. నిబంధనల ప్రకారం ఇసుక లారీలకు ప్రత్యేక పార్కింగ్ యార్డులు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ కాంట్రాక్టర్లు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో రోడ్డు పార్కింగ్ స్థలంగా మారింది. లారీలను రోడ్డుపై నిలపకుండా తక్షణమే ప్రత్యేక పార్కింగ్ స్టాల్స్ ఏర్పాటు చేయాలని, నిబంధనలు అతిక్రమిస్తున్న లారీ యజమానులపై చర్యలు తీసుకోవాలని మొర్రివానిగూడెం గ్రామస్తులు ప్రయాణికులు కోరుతున్నారు. జాతర సమయం దగ్గర పడుతుండటంతో యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌనిష్ ఫోన్ ద్వారా అందిస్తారు. మౌనిష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఎక్స్ లక్ష్మీనాథ్ ములుగు జిల్లాలోని వాజేడు వెంకటాపురం మండల పరిధిలోని మొర్రివానిగూడెం గ్రామ ప్రధాన రహదారిపై ఇసుక లారీలను అక్రమ పార్కింగ్ చేస్తూ ఉండటంతో తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ప్రజలు. ఈ రహదారి భద్రాచలం నుంచి మేడారం మహాజాతరకు వెళ్లే కీలక ప్రధాన మార్గం కావడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇటు రహదారిపై ఒకవైపు ఇసుక లారీలు రోడ్డుపైనే పార్క్ చేయడం, మరోవైపు నుండి మరికొన్ని ఇసుక లారీలు రావడంతో రహదారి పూర్తిగా ఇరుకుగా మారిపోతుంది. ఫలితంగా రోడ్లు మొత్తం గుంతలుగా మారుతున్నాయి. అదే విధంగా వాహనదారులు ముందుకు వెళ్ళలేక వెనక్కి రాలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు అక్కడున్న స్థానిక ప్రజలు చెప్తున్నారు. అయితే ఇసుక లారీల కారణంగా గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతుందని, ప్రజలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి కూడా నెలకొంటున్నట్టు అక్కడ తెలుస్తుంది. అయితే లారీలకు ప్రత్యేకంగా పార్కింగ్ స్టాల్స్ ఏర్పాటు చేయాల్సినప్పటికీ వాటిని ఏర్పాటు చేయకపోవడంతో రోడ్డుపైన వాహనాలు నిలిపివేయడం వల్ల తరచూ ట్రాఫిక్ జామ్ లో ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, ఆటో ప్రయాణికులు, స్కూల్ పిల్లలు, వృద్ధులు ఈ మార్గంలో వెళ్లాలంటే భయబాధలకు గురవుతున్నారు. మరీ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు హాస్పిటల్ కి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఇసుక లారీల వల్ల రోడ్డు గుంతలుగా అవ్వడంతో గర్భిణీలు అయితే తీవ్ర పాటలు పడుతున్నారు. స్కూల్ కి వెళ్లే విద్యార్థులు కూడా ఇసుక లారీల వల్ల ఆలస్యంగా వెళ్లాల్సి వస్తుంది. వాహనదారులు ఇసుక లారీల వెంబడి వెళ్తున్న క్రమంలో ఆ లారీల వెలువడే దుమ్ము వల్ల రహదారులు సరిగ్గా కనిపించక అనేక ప్రమాదాలు జరుగుతున్నాయంటూ ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మేడారం మహాజాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ మార్గం మీదుగా లక్షలాది భక్తులు రాకపోకలు సాగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఇసుక లారీల సమస్య ఇలానే ఉంటే భారీ ప్రమాదాలు, తీవ్రమైన ట్రాఫిక్ అవాంతరాలు చోటు చేసుకునే అవకాశం ఉందంటూ ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుపైన అక్రమంగా పార్క్ చేస్తున్నటువంటి ఇసుక లారీల పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని, మేడారం జాతర దృష్టిలో ఉంచుకొని క్రమబద్ధమైన ట్రాఫిక్ నిర్వహణ చేపట్టాలంటూ గ్రామస్తులు, ప్రయాణికులు కోరుతున్నారు. అయితే ఈ ఇసుక లారీల యాజమాన్యం తమ యొక్క ప్రయోజనాలను మాత్రమే చేసుకుంటున్నారని, ఇకనైనా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ ఇసుక లారీల నుండి ప్రజలను అయితే కాపాడాలంటూ అక్కడున్న స్థానికులు అయితే వేడుకుంటున్నారు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ మోనిష్. పక్క పెట్టుకున్నారు, రెండో పక్క వదిలేవచ్చు కదా, వెహికల్ ఆడ వచ్చి ఇంకో చెప్పి ఆ గవర్నమెంట్ కూడా బుద్ధి లేదు. ఇసుక లారీలు ఎంతో ఇన్ని వదిలేస్తారా? ఇసుక ప్రతి చెర్ల నుంచి వెంకటాపురంలో ఒక 2-3 ర్యాంపులు ఉన్నాయి. ఇప్పుడు ఊరు ర్యాంప్ అయ్యింది. మరీ దరిద్రంగా ఎలా తయారైతే సామాన్యంగా ఎలా బతుకుతారు? మోటార్ సైకిల్ వెళ్ళేవాళ్ళు యాక్సిడెంట్ చేసి గుద్దుకుని వెళ్ళిపోతున్నారు. అదే ఘోరంగా ఉందంటారు. ఇసుక అమ్ముకోమని అమ్ముకో కావాలంటే ఒక పద్ధతిగా అమ్ముకో. ఒక ర్యాంపు, 2 ర్యాంపులు, ఊరు ర్యాంపులే. మొత్తం తీసుకుంటూ గుట్ల గుట్ల ఎలా పోతున్నారో కూడా తెలియదు. గుట్ల కంటే 2 దాటి తీసుకుంది. ఏదో రకంగా మీరు బాగా హై లెవెల్లో తీసుకోపోయి చాలా ఇబ్బంది అవుతుంది. ఇది వల్ల యాక్సిడెంట్ కూడా బాగా అవుతుంది.